ఒక చిన్న గ్రామంలో రాము అనే తెలివైన బాలుడు నివసించేవాడు. అతడు అతి విచిత్రమైన విషయాలంటే చాలా ఆసక్తి చూపించేవాడు, ముఖ్యంగా మాయలు, ప్రాచీన వస్తువుల గురించి. ఒకరోజు రాము అడవిలోకి వెళ్లి చెట్టు వెనక ఒక పురాతన కట్టడాన్ని చూస్తాడు. అక్కడ అతడు ఒక విచిత్రమైన అద్దం చూస్తాడు. అది మామూలు అద్దం కాదు, అది మాయాదర్పణం. దీనిలో చూసినవారికి వారి మనసులో ఉన్న కోరికలు నిజం అయినట్లు కనిపిస్తాయి. రాము అద్దం ముందు నిలబడి, నేను రాజుగా మారాలి అని కోరుకుంటాడు. అద్దంలో నిజంగా అతడు రాజుగా మారినట్లు చూపిస్తుంది. కాని అవన్నీ కేవలం మాయ. ఇది చూసి అతడు మత్తెక్కి రోజూ అద్దం దగ్గరికి వెళ్లడం మొదలుపెడతాడు. ఒకరోజు ఒక మంత్రగాడు రాము ముందు వచ్చి హెచ్చరిస్తాడు, ఈ మాయాదర్పణం నీ నిజమైన జీవితాన్ని తాకిస్తోంది. ఇది నీ నిజమైన స్వప్నాల్ని నాశనం చేస్తుంది. రాము ఒక్కసారి గమనించి చూశాడు. పాఠశాలకు పోవడం మానేశాడు. స్నేహితులను మర్చిపోయాడు. తల్లిదండ్రులతో సమయం గడపడం మరిచిపోయాడు. అతడు మాయా ప్రపంచంలో మాత్రమే బతుకుతున్నాడు. రాము మంత్రగాడి సహాయంతో మాయాదర్పణాన్ని నాశనం చేస్తాడు. అప్పుడు అతనికి ఒక కొత్త నిజం తెలుస్తుంది. నిజమైన ఆనందం మాయలో కాదు,